Express, an international courier service. ఇప్పుడు అందరూ కూడా అల్లు అరవింద్ నోటి వెంట వచ్చే ఒక్కో మాటను ఎంతో జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ఆయన అంత తేలికపాటి కామెంట్లు చేయడు. ఒకవేళ ఒక మాటను అన్నాడంటే ఖచ్చితంగా అందులో ప్రత్యక్షార్థం, అర్థం, పరమార్థం ఇలా చాలానే ఉంటాయి. అందుకే అరవింద్ ఏదైనా ఫంక్షన్కి వస్తే అందరూ చాలా అలర్ట్గా ఉంటారు. ఇప్పుడు ఫిదా సంబరాల్లో కూడా ఆయన ఇదే తరహాలో ఒక వినిపించని పంచి ఒకటి చెప్పారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ ఫిదా సినిమా శేఖర్ కమ్ముల కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ అవుతుందని అనుకుంటున్నాను అంటూ చెప్పారు. ఆయన ఆ లైన్ పూర్తి చేసేలోపే వెంటనే దిల్ రాజు వెనక నుంచి బిగ్గెస్ట్ హిట్ అవుతుందేంటి సార్, ఆల్రెడీ ఇది బిగ్గెస్ట్ హిట్ అంటూ కామెంట్ చేశాడు. ఆ పక్కనే ఉన్న శేఖర్ కమ్ముల కూడా ఎగ్జైటింగ్గా నవ్వసాగాడు. వెంటనే అరవింద్ అందుకుని మైకును దూరంగా పెట్టి, మీ సినిమా కాబట్టి మీరు ముందే చెప్పేస్తారులే, దీనికంటే ముందొచ్చిన సినిమాకు కూడా ఇలా ముందుగానే హిట్ అని చెప్పి అంటూ కట్ చేశారు. అక్కడ అరవింద్ ప్రస్తావిస్తోంది డీజే దువ్వాడ జగన్నాథం సినిమాకు 100 కోట్ల గ్రాస్ అంటూ ముందుగానే ఆవేశపడి ప్రకటించిన దిల్ రాజు ఎలాంటి క్రిటిసిజంను ఎదుర్కొన్నారు అనే విషయం గురించే. ఓ విధంగా చూసుకుంటే సినిమాకు కలెక్షన్లు వచ్చాక చెబితే బెటర్, కానీ మనవే థియేటర్లు, మనదే డిస్ట్రిబ్యూషన్ కాబట్టి ట్రెండ్ చూసేసి ప్రెడిక్ట్ చేసేసి అనవసర రభసకు కారణం అవ్వడం ఎందుకు అని అరవింద్ ఒక చిన్నపాటి చురక వేశారు.